హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు ఒక డిజైనర్ బ్లౌజు నార్మల్దేనండి. అది మనకి క్రాస్ కట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే నేను కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది 1 మీటర్ లైనింగు. మనకి కొంచెం లెంత్ ఎక్కువ అండి. ఇది బాడీ బ్యాక్ పార్ట్ అయితే లెంత్ ఎక్కువ, అందుకోసం అని చెప్పేసి నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఆది బ్లౌజు. ఆది బ్లౌజ్ని ఈ విధంగా అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని సమానంగా ఇలా సర్దుకోవాలండి. ఇప్పుడు మనకి నెక్ ఎక్కడైతే ఉందో అక్కడ చెస్ట్ లూజ్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ కటింగ్ ఒకటి మీకు చూపిస్తాను. మనకి ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు ఆది బ్లౌజ్ని బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని టేప్ తీసుకుని మనకి నెక్ దగ్గర ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్నప్పుడు చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దాన్ని టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చూసుకుంటే మనకి వచ్చింది వేసుకోవచ్చండి. ఇది నాకు 19 ఇంచెస్ అయితే వచ్చింది. మనకి డబుల్ ఫోల్డ్ మీద అయితే 9.5 ఇంచెస్ చెస్ట్ లూజ్ అయితే పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో ఇది వేస్ట్ లూజ్ కూడా అంతే ఉందండి. ఈ విధంగా కొలుచుకోవాలి. మన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే కొలవాలండి. నెక్ డీప్ ఎక్కడైతే ఉందో అక్కడ మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లెంత్ అయితే చూపిస్తానండి. బ్లౌజ్ లెంత్, బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు అయితే చూసుకోవాలి. ఇది షోల్డర్ అండి. షోల్డర్ దగ్గర నుంచి మనం ఖర్చు బ్యాక్ తిరిగేసి చూడకూడదు. బ్లౌజ్ ఈ విధంగానే చూసుకుని ఖర్చు యాడ్ చేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 15 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను 16 ఇంచెస్ అయితే లెంత్ పెట్టుకుంటానండి. మనకి లెంత్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లెంత్ చూసుకున్నాం, చెస్ట్ లూజ్ అయితే చూసుకున్నామండి. మనకి క్లాత్ని 2 ఫోల్డ్స్ మీద వేసుకుంటాం కదా, ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆర్మ్ డౌన్ కూడా ఎంత ఉందనేది చూస్తున్నాను నేను. కరెక్ట్గా టేప్ని షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుని చంక రౌండ్ ఉంది కదండి అక్కడ వరకు చూసుకుంటే నాకు 6.5 అయితే వచ్చింది. అలాగే నెక్ డీప్ కూడా ఈ విధంగా కొలుచుకోండి. నెక్ డీప్ ఏమో 8.5 అయితే వచ్చిందండి. ఈ విధంగా మనం టేప్తో ఆది బ్లౌజ్ని అయితే కొలుచుకుని మన పేపర్ మీద ముందుగా రాసి పెట్టుకుంటే కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ ఉంది కదండి, ఈ బ్లౌజ్ పీస్కి రఫ్ ఏమీ లేకుండా ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి క్రాస్లు ఏదైనా ఉంటే అక్కడ పోతుంది. ఇంకొక లైన్ డ్రా చేసుకుంటే అది ఖర్చు కోసం అయితే మనకి ఉంటుంది. నేను ఆ ఖర్చుతోటే లెంత్ అనేది పెడతానండి. ముందుగా నేను 2 లైన్స్ గీసుకోవడం నాకు అలవాటు. అంటే ఒక లైన్ అయితే కట్ చేసేస్తాను. చూడండి, ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉంది. నేను కూర్చున్న వైపు ఫోల్డింగ్ అయితే ఉంది. ఈ విధంగా లెంత్ అయితే పెట్టుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్. మనకి బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావడం కోసం ఇంకొక చోట కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టిన తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే మనకి లెంత్ వచ్చేసింది. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మనం ఇది ఇలా 2 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నడుం లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత అసలు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 1 ఇంచ్ అయితే మనం డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. మనకి క్లాత్ని బట్టి 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి. ఖర్చు అనేది 1.5 కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవాలి. ఇదిగోండి, నడుం లెంత్ వచ్చేసి అసలు మార్కింగ్ పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కరెక్ట్గా మనకి పైన ఒక లైన్ డ్రా చేసాం కదండి, నెక్ విడ్త్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఒకవేళ 2.5 ఉన్నా కానీ కరెక్ట్గా 2.5 పెట్టుకోవాలండి. చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ దాటి ఎవరికున్నా సరే చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, అది దాటి ఎంత ఉన్నా సరే మనం 2.5 నెక్ విడ్త్ పెట్టుకోవాలి. షోల్డర్ కూడా నేను అది ఉండగానే మార్కింగ్ పెట్టుకున్నానండి. మొత్తం నెక్ షోల్డరు కలిపి 6 ఇంచెస్ అయితే వచ్చింది.
మనకి 9 ఇంచెస్ దాటిన ప్రతి చెస్ట్ లూజ్కి కూడా షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. అందులో నెక్ విడ్త్ మాత్రం 2.5 పెట్టుకుని మిగిలింది 3.5 4 అలా షోల్డర్ ఒకటే పెంచుకోవాలి. షోల్డర్ పెంచుకుంటే సరిపోతుందండి. నెక్ పెంచుకోకూడదు. నెక్ పెంచితే మనకి జారిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి షోల్డర్ పెంచుకుంటే సరిపోతుందండి. చెస్ట్ లూజ్ పెరిగే కొద్దీ మనం షోల్డర్ బాగా ఎక్కువ అంటే 11 ఇంచెస్ అలా ఉన్నప్పుడు మాత్రమే నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ 11 ఇంచెస్ అలా ఉంటే అప్పుడు నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ 3.5 ఇంచెస్ అలా వస్తుంది. ఇక్కడ చూడండి చంక లూజ్ దగ్గర కూడా నేను ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఆర్మ్ డౌన్ అది ఇందాక చెప్పాను కదండి, 6.5 ఇంచెస్ అయితే ఆర్మ్ డౌన్ అనేది వచ్చింది. మనకి షోల్డర్ మార్కింగ్ ఉంది కదండి 6 ఇంచెస్ దగ్గర, అక్కడి నుంచి ఆర్మ్ డౌన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుని అక్కడే మనకి చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ దగ్గరే చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. మనకి 19 ఇంచెస్ అయితే మనకి చెస్ట్ లూజ్ ఉంది కదండి, అందులో మనం హాఫ్ అయితే పెట్టుకోవాలి. ఖర్చు అనేది మన ఇష్టం అండి. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనకి ఫ్యాబ్రిక్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఆర్మ్ రౌండ్ నాకు 8.5 అయితే వచ్చిందండి. ఇది చూడండి బ్యాక్ సైడ్ మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడే పొరపాటు రాకుండా చూసుకోవాలండి. మనకి 8.5 ఇంచ్ అయితే మనకి ఆర్మ్ రౌండ్ అనేది వచ్చింది. కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా మెజర్ చేసుకుంటే 8.5 ఇంచెస్కి రావాలి. ఒకవేళ రాకపోతే అందులోనే కొంచెం లోపలికి డ్రా చేసుకుని అడ్జస్ట్ చేస్తే వచ్చేస్తుంది. మనకి ఎక్కువ కావాలనుకుంటే కిందకి డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది. నాకు 8 వచ్చిందండి. ఇప్పుడు లోపలికి డ్రా చేశాను కదా, 8.5కి సరిపోయింది. ఒకవేళ మనకి 7.5 రావాలంటే ఇంకొంచెం పైకి ఉండాలండి. ఇప్పుడు ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ దగ్గర ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకోవాలి. నెక్ విడ్త్ అనేది 2.5 పెడుతున్నానండి. నెక్ విడ్త్ ఎక్కువ తొడగరు. చూడండి 1/2 ఇంచ్ పైకి పెట్టాను కదా, అక్కడి నుంచి 2.5 ఇంచ్ అయితే మనకి నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3.5, టోటల్గా మనకి 6 ఇంచెస్ అయితే మనకి షోల్డర్ వచ్చింది. మనం ఎప్పుడు 2 ఫోల్డ్స్ మీదే పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా అయితే రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇది కొంచెం నెక్ పైకి తొడుగుతారండి కస్టమర్, అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ నెక్ చాలా తక్కువగా ఉంది డీప్. అదే డీప్ ఎక్కువ అయితే షోల్డర్ కూడా తగ్గుతుంది. డీప్ తక్కువ ఉన్నప్పుడు షోల్డర్ అయితే పెంచుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలండి. మనకి నెక్ డీప్ ఎక్కువ ఉన్నప్పుడు షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. నెక్ డీప్ తక్కువ ఉన్నప్పుడు షోల్డర్ అనేది పెంచుకోవాలి. ఆ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వైట్ కాబట్టి మీకు క్లారిటీగా కనిపించట్లేదు షీట్ మీద. ఈ విధంగా అయితే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. ఎవరి బ్లౌజ్ అయినా సరే బ్యాక్ సైడ్ డీప్ దగ్గర నుంచి అయితే చూసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ అండి, ఇది ఒరిజినల్ క్లాత్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఈ పీస్ మీద అయితే బ్యాక్ నెక్ నేను కటింగ్ చేసి చూపిస్తానండి. మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి వాడు డబుల్ ఫోల్డ్ ఇస్తాడు. అదే విధంగా ఉంచుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా పీసెస్ అన్నిటికీ కూడా సరిపోతుంది. నిలువు ఫోల్డింగ్ వేస్తే మనకి క్రాస్ అది రాదండి. ఇది అడ్డ ఫోల్డింగ్లోనే ఉంది. ఈ కోరాస్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగానే వేసుకోవాలి. పైకి కిందకే కాకుండా మనం కూర్చున్నప్పటి నుంచి మనకి ఆపోజిట్ సైడ్లో కోరా ఉండేలాగా ఈ ఫ్యాబ్రిక్ని అయితే మనం వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపే ఉంది. ఇదేంటి ఫ్రెండ్స్, నేను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వేసుకున్నాను ఫ్యాబ్రిక్ మీద. మిగిలిన ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి ఈ కోరా సైడ్ హ్యాండ్స్ వేసుకుంటానండి నేను. ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ ఒకటే చూపిస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ఒకటి వేసి చూపిస్తున్నాను. కొంచెం కనిపించట్లేనట్టుంది, వీడియోలో వస్తుంది అనుకున్నాను నేను.
సారీ ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకుని ఫోల్డింగ్ సైడ్ వేసుకుని బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. మిగిలిన పీసెస్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఒకే వీడియోలో బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు అన్నీ చూపిస్తుంటే కొంచెం స్పీడ్ పెట్టవలసి వస్తుంది. వాయిస్ కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఒక్కొక్క పార్ట్ ఒక బ్లౌజ్కి అయితే చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని లైనింగ్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.